మరి వీణా గారు ఏదైతే మీరు ప్రతిదీ పర్సనల్స్ షేర్ చేసుకుంటామని చెప్పుకొస్తున్నారు, ముక్క రూపానందరెడ్డి గారితో కూడా మీరు ప్రతిదీ చెప్పేటప్పుడు ఈ చాటింగ్ గురించి ఎప్పుడు అడగలేదా? ఈ మాట్లాడుతున్నటువంటి సంభాషణల గురించి ఎప్పుడు అడగలేదా? చెప్పలేదా? అడిగారండి. శ్రీధర్ చూపించేవాడు కాదు, నేనైతే నిజాలు చెప్పేసేదాన్ని. ఓకే. మీరు కూడా ఒకసారి చూడండి సార్ అంటే, నాకు కొంచెం టైం ఇవ్వమ్మా, నేను బిజీగా ఉన్నాను, అక్కడికి వెళ్తున్నాను ఇక్కడికి వెళ్తున్నాను అనేసి అనేవాళ్ళు. మేబీ వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదేమో, సీరియస్గా తీసుకొని ఉండుంటే ఇంత దాకా వచ్చుండేది కాదేమో. ఒక్కసారిగా వీణా గారు మీరు బయటికి రావాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ముక్క రూపానందరెడ్డి గారికి చెప్పారా ఎలా అనేసి ఈ విషయాల గురించి? ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఎవరైతే ఉన్నారో, నేను బయటకు వచ్చే 2 నెలల ముందు వాళ్ళని కంటిన్యూస్గా కలవడం జరిగిందండి. ఓకే. వాళ్ళు నాకు నీకైతే అన్యాయం జరగనివ్వను, శ్రీధర్ని కంట్రోల్లో పెడతాము, నీకు న్యాయం జరిగేలా చూస్తాము అని చెప్పేసి దే కంటిన్యూస్లీ అష్యూరింగ్ మీ. రైట్. వీణా గారు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని వదిలేస్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఏం చేసుకుంటావో చేసుకో అన్న తర్వాత మాత్రం వాళ్ళు కనీసం మాట్లాడలేదు, నాతో కాంటాక్ట్ అవ్వలేదు నాతో. ఈవెన్ డైరెక్ట్గా వెళ్ళాము, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాము. దే డిడెంట్ ఈవెన్ గివ్ ఎ ఛాన్స్ టు మీట్ దెమ్. రైట్. వీణా గారు పెళ్లి ప్రస్తావన మొదట ఎవరు తీసుకొచ్చారు? శ్రీధర్ గారి సైడ్ నుంచి వచ్చిందా ప్రపోజల్, లేదంటే మీ సైడ్ నుంచి మీరేమైనా తీసుకొచ్చారా? అతనే తీసుకొచ్చాడండి. ఏ విధంగా పెళ్లి ప్రపోజల్ పెట్టాడు మీకు? ఆయన ఏదైనా భరోసా ఇస్తామని చెప్పాడా, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా లైఫ్ ఉంటుంది, ఇలా టర్న్ అవ్వాల్సి ఉంటుందని ఏమైనా చెప్పారా? లేకపోతే పెళ్లికి ముందే మీరు అనుకున్న విధంగా ఏదైతే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగకూడదు కానీ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, మీరు బాధితురాలు ఉన్నారు కాబట్టి లైవ్ లో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాల్సి వస్తుంది, మీరు అంటున్నారు మీడియా ముందరికి వచ్చి కూడా 5 సార్లు అబార్షన్ చేసుకోవాల్సి వచ్చిందనేసి. మొదటిసారిగా ఆయన ఎప్పుడు మీతో కలవడం జరిగింది? ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆయన బలవంతం చేశారా, లేకపోతే ఏదైనా ఆయన మీకోసం పెళ్లి కోసమని ప్రపోజల్ పెట్టి ఆయన మీ దగ్గరికి రావాల్సి వచ్చిందా? ఫస్ట్ బలవంతం చేసిన తర్వాతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడే నాకు పెళ్లి అష్యూరెన్స్ ఇచ్చారండి. ఎప్పుడు ఈ విషయం, ఎప్పుడు, ఏ ఇయర్లో జరిగింది? 2025 24 ఆగస్ట్. 24 ఆగస్టు. మీరు అంటున్నారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిందనేసి. ఎప్పుడు మీకు పాజిటివ్ వచ్చింది? ఎక్కడ, ఏ హాస్పిటల్లో రిపోర్ట్స్ వచ్చాయి మీకు? ప్రెగ్నెన్సీ కిట్తో చేసుకున్నానండి. పాజిటివ్ రిజల్ట్ ఆన్ 2024 ఆగస్ట్. ఓకే. నేను ఈ శ్రీధర్కి చెప్పినప్పుడు తిరుపతిలో వాళ్ళ ఫ్రెండ్ ఉంది లేడీ, ఆవిడని కాంటాక్ట్ అయ్యేసి ఆవిడతో టాబ్లెట్స్ తెప్పించి అతనే నా చేతికి ఇవ్వడం జరిగింది. మరి ఆయన బలవంతంగా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఏ విధంగా అప్పుడు వెంటనే శ్రీధర్ గారికి చెప్పారా పాజిటివ్ వచ్చిందనేసి? మరి శ్రీధర్ గారు ఏం చెప్పారు? ఆయన మీరు అంటున్నారు తిరుపతిలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో మీరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలనేసి, మరి ఆయన చెప్పినటువంటి విధంగానే మీరు వెళ్ళారా హాస్పిటల్కి? హాస్పిటల్కి వెళ్ళలేదండి, అతని ఫ్రెండ్ ఉంది, షీఈ్ అ గైనిక్, ఆమెని అడిగి గైనకాలజిస్ట్ తీసుకొని నాకు ఇచ్చాడు ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే. ఎవరా గైనకాలజిస్ట్ పేరు ఏమైనా చెప్తారా? నేను అది మా లాయర్ గారికి చెప్పానండి, మేము అది సబ్మిట్ చేస్తాం, ఆ రిపోర్ట్స్తో సహా సబ్మిట్ చేస్తాం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు మీరు అబార్షన్ అయ్యారు అనేసి అని అంటున్నారు, 5 సార్లు అబార్షన్ అయ్యాల్సి వచ్చింది అనేసి కూడా చెప్తున్నారు. ఎప్పుడెప్పుడు తర్వాత జరిగినటువంటి పరిస్థితులు? రిపోర్ట్స్ అన్నీ నేను మంత్స్ నాకు గుర్తు లేవు, అవన్నీ నేను ఇక్కడ ఎంక్వైరీ వేశారు కదండి, ఆ ఎంక్వైరీలో నేను చెప్తాను. ఓకే. విత్ రిపోర్ట్స్తోనే చెప్తాను, రిపోర్ట్స్ లేకుండా ఎవిడెన్స్ లేకుండా నేనైతే మాట్లాడను. ఓకే. ఇక మాకు దొరికిన వీడియోలో ఎమ్మెల్యే మీకోసం చేసుకున్నట్లుగా కనిపించింది, అది నిజమేనా? ఎప్పుడు జరిగింది? మీరు చేయి కోసుకున్నట్లుగా అందులో కనిపిస్తుంది వీడియోలో. చేయి కోసుకున్నట్లుగా. నేను కాదండి, అతనే చేయి కోసుకున్నాడు. మీరు కాదా అందులో? మీకోసం కోసుకోవాల్సి వచ్చిందా శ్రీధర్ గారు? లేదండి. మరి ఎందుకోసం? తను నన్ను ఎప్పుడూ అలాగే భయపెడుతూ వచ్చేవాడండి. ఓకే. మిమ్మల్ని భయపెడుతూ లోబర్చుకోవడానికి తను 2 వేస్గా నన్ను బెదిరించేవాడు. ఓకే. ఎందువల్ల బెదిరించేవాళ్ళు? విడిపోకూడదని చెప్పేసి, నువ్వు నాకే కావాలని చెప్పేసి, నువ్వు లేకపోతే నేను అసలు ఇంటికి వెళ్ళను, ఇటు నుంచి ఇటే ఎటైనా వెళ్ళిపోతాను అని చెప్పేసి 12:30-1 వరకు ఇంటికి వెళ్ళేవాడు కాదు. లేకపోతే ఇలా ఏడ్చుకుంటూ నా ముందే వీడియో కాల్ చేసి చేతులు కట్ చేసేసుకునేవాడు.
ఓకే. మీ చేతిపై కోసుకున్నట్లుగా చాలా కాట్లు కనిపిస్తుంది. అది మీరే కోసుకున్నారా? ఎందుకు? ఎవరి కోసం? లేదంటే శ్రీధర్ ఏమైనా మీ చేయి హ్యాండ్ కట్ చేశారా? నేనే కోసుకున్నానండి, అది నా పర్సనల్, శ్రీధర్ గురించి అయితే కాదు. ఓకే. శ్రీధర్ గారితో మా మీరు family మాట్లాడేటప్పుడే problems వల్ల నేను కట్ ఈ చేసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు ఏ టైంలో కోసుకోవాల్సి వచ్చిందండి? 2020 ఆ టైంలో అండి. ఓకే. దేనికోసం అండి ఆ టైంలో? మా ఫాదర్ కోసం అండి. ఓకే. ఆయన చాలా దారుణమైన సిచ్యువేషన్లో చనిపోయారు. డయాలసిస్ మీద ఉండి చనిపోయారు. మా మాట వినేవాళ్ళు కాదు. ఓకే. వీణా గారు, ఏదైతే ప్రధానంగా మీరు ఆరోపిస్తున్న విధంగా ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, నిజంగానే మీరు ఒక్కసారిగా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి అయితే మాకందరికీ తెలుసు, మేము కూడా చూస్తున్నాం. కానీ ఫస్ట్ సారి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు అబార్షన్ అయితే జరిగింది. మరి ఆ టైంలో మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోయారు? ఆ టైంలో మీడియాని మీరు ఎందుకు సంప్రదించలేకపోయారు? రియాక్ట్ అవ్వడం అంటే మీడియాకి రావడం కాదండి. నేను ఒక్కదాన్నే ఉంటాను, నా బాబుతో ఒక్కదాన్నే ఉంటాను. నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రైల్వే కోడూరులో ఎమ్మెల్యే మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను అంటే ఎవరైనా తీసుకుంటారా? వితౌట్ ఎవిడెన్స్ నా ఫైల్ అయినా మూవ్ అవుతుందా రైల్వే కోడూరులో రూలింగ్ పార్టీ వాళ్ళ మీద? సో నేను ఆ ధైర్యం చేయలేదు. ఇది సామరస్యంగానే తీసుకెళ్దాం వాళ్ళ ఇంటికి, అంత పెద్దవాళ్ళు వీడికి బుద్ధి చెప్పకుండా ఎందుకుంటారో అన్న ఒక నమ్మకంతో నేను వాళ్ళందరినీ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే. తర్వాత మీరు అన్నారు రైల్వే కోడూరులో నేను కంప్లైంట్ నేనైతే ఖాళీగా లేను. ఓకే. మీరు అంటున్నారు రైల్వే కోడూరులో పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా అనేసి అంటున్నారు. ఎందుకంటే మహిళల మీద చాలా వరకు అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ చాలా కంప్లైంట్స్ ఇస్తే వాటిని పరిశీలించి వెంటనే ఇంట్రాగేషన్ కూడా చేస్తున్నారు. మరి మీరు ఫిర్యాదు చేస్తే తీసుకోరా? ఆయన ఎమ్మెల్యే అనేసి కూడా తీసుకోరని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు ఏ విధంగా మీరు మీడియాని అడ్రస్ చేశారు? అప్పుడు అడ్రస్ చేయాల్సింది కదా. నేను జనవరి 9th సంక్రాంతి సంబరాలప్పుడు నేను నారావారిపల్లికి వెళ్ళేసి చంద్రబాబు గారికే కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పటిదాకా దాని మీద యాక్షన్ లేదు. నేను లోకల్ పోలీస్ స్టేషన్లో కాదు, డైరెక్ట్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. నో యాక్షన్. వై? లీగలే కదా, లీగల్గానే కదా వెళ్ళాను. వై నో యాక్షన్ ఆన్ ఎమ్మెల్యే? ఎప్పుడు నారావారిపల్లికి మీరు వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఇచ్చారు? సంక్రాంతి సంబరాలకి చంద్రబాబు గారు నారావారిపల్లికి వచ్చినప్పుడు నేను ఇవ్వడం జరిగింది. ఇచ్చి కూడా ఇట్స్ బీన్ 2 weeks. ఏం చెప్పారు అటువంటి సమయంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు అటువంటి పరిస్థితుల్లో? చంద్రబాబు నాయుడు గారు జస్ట్ అర్జీలు తీసుకొని కలెక్టర్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అది వెంటనే ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. నాకు తర్వాత రోజే గ్రీవెన్స్ నెంబర్ రావడం జరిగింది. కాకపోతే దాని తర్వాత నుంచి నో యాక్షన్.